హలో ఎవ్రీవన్. యూపీఎస్సీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి ఒక సర్క్యులర్ని సిడిఎస్సిఓ సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది రిక్రూట్మెంట్ రూల్స్ గురించి మాత్రమే. ఇది నోటిఫికేషన్ కాదు, అంటే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కాదు. అయితే చాలా పోస్టులు వేకెంట్ ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్ రావచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి టెస్ట్ ఎలా ఉంటుంది, ప్యాటర్ను, సిలబస్ ఏమై ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను సిడిఎస్సిఓ లింక్ పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే అందులో మీకు సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ రూల్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అయితే 2023 ఆగస్ట్లో యూపీఎస్సీ వాళ్ళు ఒక 25 సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ చెక్ చేద్దాం. మోస్ట్లీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇదే సిలబస్ ఉండొచ్చు. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఏంటంటే లుక్ ఎట్ ద స్కీమ్ ఆఫ్ ద టెస్ట్. The test will be of 2 hours duration. 2 hours ante 120 minutes. All questions will carry equal marks. The test will be objective type questions with multiple choices of answers. The medium of the test will be English only. There will be a penalty of wrong answer. Ante prati wrong answer ki, now look at this. Every wrong answer will carry a deduction of 1/3 of the marks assigned to that question. Now the last one is the test will carry a maximum of 300 marks. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, కానీ టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఇచ్చారు. 150 క్వశ్చన్స్ 300 మార్క్స్ అంటే ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 2 hours డ్యూరేషన్ ఇచ్చారు, అంటే ఏంటి 120 minutes. నా రైట్ ఆన్సర్కి 2 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 2/3. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ఏ డిడక్షన్ ఆఫ్ 1/3 ఆఫ్ ద మార్క్స్ అసైన్ టు దట్ క్వశ్చన్, అంటే 2/3 నెగిటివ్. మీరు ఏమి ఆన్సర్ చేయకపోతే ఏమీ రాదనమాట. రిమెంబర్, యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కానీ, మన రీసెంట్గా కండక్ట్ చేసిన మెడికల్ డివైసెస్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కానీ, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా పెన్ అండ్ పేపర్ మోడల్లో కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు. ఎంసీక్యూసే మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 120 minutes డ్యూరేషన్. నెగిటివ్ రాంగ్ ఆన్సర్ ఇస్తే 2/3 నెగిటివ్ కట్ అవుతుంది. ఇది స్కీమ్ ఆఫ్ ద టెస్ట్. నౌ లెట్ us లుక్ ఎట్ ద సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. Understand everything. See, first one, basic knowledge in pharmaceutical chemistry, chemistry of drugs, their uses, pharmacological and toxicological effects of the drugs. Now, ఈ ఒక్క యూనిట్లోనే మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ రెండు కవర్ చేశారు. ఏమడుతున్నారు? బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. నా కెమిస్ట్రీలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సింథసిస్లు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ పేపర్ని చూసినట్టయితే ఏం అడుగుతున్నారంటే ఒక పర్టికులర్ మెడిసినల్ కాంపౌండ్లో ఉండే హెడ్రోసైక్లిక్ రింగ్ ఏంటి, లేదా ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, లేదా ఫార్మకోఫోర్ ఏంటి, వీటి మీద ఎక్కువ అడుగుతున్నారు. ఫార్మకోఫోర్, హెడ్రోసైక్లిక్ రింగ్స్ ఆర్ పర్టికులర్ రింగ్స్ ఆర్ ఫంక్షనల్ గ్రూప్స్, వీటి మీద అడుగుతున్నారు మెడిసినల్ కెమిస్ట్రీ అంతా. అండ్ ఫార్మకోలాజికల్ అండ్ టాక్సికలాజికల్ ఎఫెక్ట్స్ అంటే జనరల్గా ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి, టాక్సికలాజికల్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అని. ఈ ఒక్క యూనిట్ మొత్తం మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ గురించి చెప్తుంది. మిగతా ఎగ్జామ్స్ లాగా ఇండివిజువల్ యూనిట్స్ గురించి ఇవ్వరు. సిఎన్ఎస్, సివిఎస్ అట్లా ఇవ్వకుండా ఓవరాల్గా ఇస్తారు. అంటే ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గో త్రూ ఇట్. నెక్స్ట్ వన్, నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. నౌ అండర్స్టాండ్ దిస్. ఫార్మస్యూటిక్స్ మొత్తం ఇందులో వస్తుంది. ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్ అంటే ఓరల్స్, లిక్విడ్ ఓరల్స్, ఎమల్షన్స్, సస్పెన్షన్స్, ఇంజెక్టబుల్స్, ఇన్హలేషన్స్, ఇవన్నీ కవర్ అవుతాయి. దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ అన్నారు. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ యూనిట్. సో నెక్స్ట్ వన్ ఈస్ నాలెడ్జ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ ఫార్ములేషన్ అండ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. అంటే ఫార్మస్యూటికల్ అనాలిసిస్కి సంబంధించి అంటే స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ, వాల్యూమెట్రిక్ అనాలిసిస్, మూడింటిని కవర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యూనిట్, ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. యూజువల్గా డ్రగ్ ఇన్స్పెక్టర్, తెలంగాణలో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ బ్లడ్ ప్రొడక్ట్స్ గురించి ఖచ్చితంగా ఒక యూనిట్ ఉంటుంది. కూపర్ అండ్ గన్స్ అనే టెక్స్ట్ బుక్లో బ్లడ్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అంటే హోల్ బ్లడ్ ఏంటి, ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటి, సీరం ఏంటి, ఫైబ్రినోజన్, వీటన్నిటిని బ్లడ్ ప్రొడక్ట్స్ అంటాం. వాటి గురించిన యూనిట్ ఇది. నెక్స్ట్ యూనిట్ ఈస్ ప్రొసీజర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్, సిరా అండ్ బయోటెక్ ప్రొడక్ట్స్. చాలా ఫార్మస్యూటిక్స్ టెక్స్ట్ బుక్స్లో వ్యాక్సిన్స్, సిరా ఎలా ప్రిపేర్ చేయాలి, బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్, వీటి గురించి ఒక యూనిట్ ఉంది. దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ వన్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, జిఎంపీ, షెడ్యూల్ ఎం. ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఫార్మస్యూటిక్స్ రెండిట్లోనే వస్తుంది. గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్, అగైన్ good laboratory practices. Now good clinical practices. Now understand this: GMP, GLP, GCP. Good manufacturing practices, good laboratory practices, good clinical practices. మూడిటి గురించి చదువుకోవాలి. And then knowledge of investigational skills. Investigationals అంటే ప్రీక్లినికల్ స్టడీస్, అంటే యానిమల్ స్టడీస్ కానీ లేదా డ్రగ్ని ఇన్వెస్టిగేట్ చేయడం, వీటన్నిటిని ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ అని అంటారు. దెన్
Drugs and Cosmetic Acts and rules with respect to clinical trials, manufacture, sale, import of drugs, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ అని ఇచ్చారు. నా సి డిఎన్సి యాక్ట్ ట్రెడిషనల్గా మనం యాక్ట్ రూల్స్ చదువుతుంటాం, కానీ మెడికల్ డివైజెస్ యాక్ట్ 2017లో వచ్చింది, దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో అది కూడా చదువుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫార్మసిటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. బయోఫార్మసిటిక్స్ ఇది. సో ఈ 11 యూనిట్స్ ఫార్మసీకి సంబంధించింది. మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ ఒక యూనిట్లో చెప్పారు. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ నెక్స్ట్ యూనిట్. Pharmaceutics is next unit. Pharmaceutical analysis is third unit. Next one ఏమో బ్లడ్ ప్రొడక్ట్స్ గురించి ఇచ్చారు. Now వ్యాక్సిన్స్, బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ గురించి ఒక యూనిట్. నా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, గుడ్ క్లినికల్ ప్రాక్టీసెస్, ఇవన్నీ ఒక 3 యూనిట్స్ ఇచ్చారు. అండ్ దెన్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్లో డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, అండ్ దెన్ మెడికల్ డివైజెస్ యాక్ట్, ఫైనలీ బయోఫార్మస్యూటిక్స్. ఇవి 11 యూనిట్స్ రిలేటెడ్ టు ఫార్మసీ వర్క్. Now the last 2 units general topics అంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని 2 యూనిట్స్ ఇచ్చారు. నా ఈ ఎగ్జామ్, ఈ సిలబస్కి సంబంధించిన ఎగ్జామ్లో 150 క్వశ్చన్లో 13 to 14 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ మీద ఇచ్చారు. సో రెస్ట్ ఆఫ్ 135 క్వశ్చన్స్ ఫార్మసీ యూనిట్స్ నుండి ఇచ్చారు. అంటే 11 యూనిట్స్ నుంచి 135 క్వశ్చన్స్ వచ్చి ఒక 13 to 15 క్వశ్చన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ గురించి ఇచ్చారు. సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లో పేపర్ 2 అని సెపరేట్గా ఉంటుంది. ఒకే పేపర్లో అన్నీ కంబైన్ చేసి ఇస్తారు. వాళ్ళు సబ్జెక్ట్ ప్లస్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ సిలబస్. ఫైనలీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 75:25 అంటారు. అంటే మీరు రాసిన రిక్రూట్మెంట్ టెస్ట్, ఆర్టీ అంటారు. రిక్రూట్మెంట్ టెస్ట్ 75% ఆఫ్ వెయిటేజ్ ఉంటే 25% ఇంటర్వ్యూకి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఏంటి, 300 మార్క్స్కి. సో ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది, టోటల్ 400 మార్క్స్కి. సో 75% అంటే 400లో 300, 25% అంటే 100. సో టోటల్గా 400 మార్క్స్కి సెలెక్షన్ ఉంటుంది. అందులో 300 రిక్రూట్మెంట్ టెస్ట్, 100 ఇంటర్వ్యూ ఉంటుంది. So this is about scheme of the test, syllabus and interview details. I hope this is useful. All the best.